నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి సుధ గారు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు. మరి ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది, మరియు రాశుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు. ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తాయి. అది కన్నా ఒక రోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. సో ఇది అందరికీ తెలుసు. సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం మ్యామ్. నమస్కారం అమ్మా. మ్యామ్, యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా. మీకు విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు. మ్యామ్, ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది. అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి. అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది, ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడో ఉన్న గ్రహాలు మనకు అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది, అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు? తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం. గోచార రీత్యా మాట్లాడుకోగలం. ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట, ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బార్న్. అంటే ఏంటి, నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్లో ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది. దాన్ని బట్టి మన ప్రెడిక్షన్స్ అనేవి ఇస్తాం. అలాగే గ్రహాలు అనేవి మోగుతూ ఉంటాయి. మనం ఎక్కడ ఏంటి నిల్చునే లేదు, లైఫ్ కూడా అంతే, మోగుతూనే ఉండాలి, ఒక చోట కూర్చోలేము. సో మోగుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 మనం భావాలు అంటాం, రాశులు అంటాం. ఎప్పుడు రాశి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాశులు తీసుకుంటాం అనమాట. దాన్ని మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి, అసలు ఉగాది అంటే ఏంటి, న్యూ ఇయర్ మనకి తెలుసు, కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి సోలార్ ఎక్లిప్సెస్ 2 వెళ్ళిపోతున్నాయి. మనకి ఎప్పటికైనా తెలుసు మన చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం, ఎందుకంటే చంద్రుడిని చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా. సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకి తెలిసిన ఒక విషయం, అది పాడ్యమి రోజు, శుద్ధ పాడ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఉగాది మనకి ఈసారి మార్చ్ 30, 2025కి మొదలవుతోంది. అలాగే మార్చ్ 2026 వరకు ఉందన్నమాట, 1 ఇయర్ మనకి. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాశి ఫలితాల గురించే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, రాశి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోవాలి. అది చూసుకోకుండా ఎలా ప్రెడిక్షన్స్ ఇస్తాము. చాలామంది ఉత్తిని ఫోన్లు చేసి అడిగేస్తూ ఉంటారు, అంటే మాది ఈ రాశి మాకు చెప్పేయండి అండి. రాశి బట్టి మనం చెప్పగలం కొన్ని, కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి, ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకుని ఎలా పొజిషన్ ఉన్నాయో, ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి, అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది, ఒక ఫలితం అనేది ఆర్ ప్రెడిక్షన్ అనేది చెప్పగలం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది నుంచి ఉగాది వరకు కూడా ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, అయితే వీళ్ళు తప్పక పాటించవలసిన రెమెడీస్ ఏంటంటారు అసలు? సో వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి ఏమో కుజుడయ్యాడు. కుజుడేమో ఇప్పుడు యాక్చువల్గా స్తంభించిపోయి ఉన్నాడు. సో కొంతవరకు ఏంటంటే పైకి వద్దాము అనుకునే వాళ్ళందరినీ కొంచెం నొక్కి పెడతారు. అంటే ఎందులో, ఎవరైనా చేసే పనిలోనే కదా, ఇంట్లో అయినా సరే అంటే నెగ్గనివ్వరు అనేది కనిపిస్తోంది అనమాట. కానీ చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్లస్ చూసుకోవాలి, మనం మైనస్లో చూసుకోవాలి కనుక. ఫస్ట్ గురుగ్రహం అనుగ్రహం, అంటే గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్, మే ఎండ్ వరకు ఉంది. సో తప్పక వీళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ చాలా బాగా పైకి వెళ్ళిపోతారు అనమాట. పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరికైనా కావాల్సింది ఏంటి, అప్పుడు లైఫ్లో కావాల్సింది ఫస్ట్ వాళ్ళు ఎవరైనా అడిగేది ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది తప్పక ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటే, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటే, ఈ రాశి వాళ్ళు ఎస్పెషల్లీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. తప్పక ఏంటంటే చాలా కష్టపడి శ్రమపడి చదువుకుని ముందుకెళ్ళడం కానీ, వాళ్ళు అనుకున్న మార్క్స్ తెచ్చుకోవడం కానీ, వాళ్ళు అనుకున్నది సాధించడం కానీ తప్పక చేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా
కానీ మిశ్రమ ఫలితాలే చెప్తున్నాం. ఎందుకంటే జూపిటర్ మూవ్ అయిన తర్వాత కొంతవరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఖర్చు విషయంలో చాలా ఖర్చులు అవుతాయి. అండ్ ఆల్సో స్టడీ అంటే ఈ కాలంలో ఏంటి చిన్న చితక ఏం కాదు, చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది. సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే తోబుట్టువులకు కానీ ఎవరికైనా కానీ ఎక్కువ ప్రాపర్టీ విషయంలో కానీ లేకపోతే ఫైనాన్షియల్ విషయంలో కానీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్లో కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఉన్నా కానీ చాలా లేట్ అవుతుంది, అంత ఈజీగా తీర్పు అనేది కనిపించట్లా. అలాగే ఏంటంటే కొంతవరకు దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి లేదు అనే చెప్పుకోవాలి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. కానీ పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఏంటంటే స్టార్టింగ్లో ఈ ఇయర్ స్టార్టింగ్లో వాళ్ళకి తప్పక పెళ్లి సంబంధాలు మంచివి కుదురుతాయి, వాళ్ళు అనుకున్నది సాధిస్తారనమాట. అంటే ఏంటి వాళ్ళు అనుకున్నవి వాళ్ళు రాబట్టుకుంటారు, వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు అనమాట. సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాం. స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కొంతవరకు బాగాలేదు. కానీ ఏంటంటే ఈ రాశికి అధిపతి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయరే బాగున్నాడు కనుక నిలబడగలుగుతారు. అంటే ఏంటి పూర్తిగా కిందకి వెళ్ళే ఛాన్సెస్ కాకుండా స్టెబిలిటీ అనేది ఉంది వీళ్ళకి. సో తప్పక పరిహారాలు మాత్రం వీళ్ళు తప్పక చేసుకోవాల్సిందే. హెల్త్ విషయం కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కొంత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే డిస్టెంట్ రిలేటివ్స్ అనుకుందాం మనతో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు ఖర్చులు అయ్యే ఛాన్సెస్, వాళ్ళ మీద ఎక్కువ శ్రమ పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే కొంచెం భయ ఆందోళన అని చెప్తూ ఉంటాం కదా, దానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే 3కి వెళ్ళారు, అంటే 4th లార్డ్ 5థ్కి వెళ్ళారు, అంటే లక్ అనేది కొంతవరకు ఫేవర్ అవుతుంది వీళ్ళకి. సో బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. అండ్ చదువుకునే వాళ్ళకి తప్పక ఎలాగో శ్రమ పడాలి. సో శ్రమ అనేది ఈ సంవత్సరం అంతా ఉంది కనుక తప్పక శ్రమ పడండి, తప్పక ఫలితం అనేది మీకు వస్తుందని చెప్పాలి. పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక శనిగ్రహం అనుగ్రహం కావాలి వీళ్ళకి, ఎందుకంటే శ్రమ అనేది కనిపిస్తుంది కంటిన్యూస్గా. సో ఎవ్రీ సాటర్డే నవగ్రహం మనం మాట్లాడుకున్నాం, స్తోత్రం కానీ హోమాలు కానీ చేయమని. సో శనికి కూడా ప్రదక్షిణ చేయడం, శనివారం వెళ్ళి మనం ప్రదక్షిణ చేయడం అట్లీస్ట్ మినిమం 11 times చేయడం మంచిది. శనికి ఏంటంటే పులుపు అంటే చాలా ఇష్టం, తప్పక పులిహార కానీ ఏదో ఒక ఫామ్లో చేసి గుడి దగ్గర ఉన్న వాళ్ళకి కానీ వృద్ధులకు కానీ లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి కానీ ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి. ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది, కానీ జనరల్గా మనం చెప్పుకోవాలంటే మిశ్రమ ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి. చాలా బాగా వివరించారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.